హలో అండి. నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 13వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. ఒక్కడే వచ్చిన కొడుకుని చూసి విశాలాక్షి అడిగింది, రమని పంపలేదా మధు అని. ఇద్దరినీ రమ్మని చెప్పాను. కొద్ది రోజులు పోతే ఎలాగూ రావాలి కదా, ఇప్పటి నుండే ఎందుకు అన్నారు. సరే వచ్చేశాను, బూట్లు విప్పుకుంటూ అన్నాడు. అంటే నీళ్ళొసుకుందా? ఆవిడ సంతోషంగా అడిగింది. సాక్స్ తీసుకోబోతున్న మధు అయోమయంగా చూశాడు. ఎన్నో నెలట, కనీసం ఉత్తరమైనా రాయొద్దు. అతనికి అసలు విషయం అప్పుడు అర్థమైంది. ఆనంద్ ఇబ్బందిగా నవ్వటం, రమ సిగ్గుగా తల వంచుకోవటం, వాళ్ళ మాటలు తను అర్థం చేసుకోలేదు. తన మూడ్ అసలు బాగుండలేదు. ఏమో తెలియదు అన్నాడు. అదేమిట్రా, కనుక్కోవద్దు? మధు మాట్లాడలేదు. రాధ అంత క్రితమే వెళ్ళిపోయింది. రాధ మధ్యాహ్నం వచ్చే లోపల తను బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అతను స్నానం చేసి భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళాడు. ఓ అరగంట పడుకుని వెళదామని. రాధ పూట త్వరగా వచ్చేసింది. రాధకి చాలా తలనొప్పి, ఒళ్ళు నొప్పులుగా ఉండటంతో ఇంటికి వచ్చేసింది. రాధ రాగానే మధు వచ్చాడని రమ విషయం అన్నీ చెప్పింది. రాధ మెట్లెక్కి పైకి వచ్చింది. మధు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. రాధ మంచం దగ్గరగా వెళ్ళి చూసింది. నిద్రపోతున్నాడేమో, లేపనా వద్దా అని అనుకుంటూని మంచం మీద కూర్చుంటూ ఒంటి మీద చెయ్యి వేసింది. రాధ చెయ్యి తగలగాని సర్పం మీద పాకినట్లు ఉలిక్కిపడ్డట్టుగా లేచాడు. నిద్ర పట్టేసిందా అని అడిగింది. రాధ కథను జవాబు చెప్పలేదు. వెంటనే లేచి కూర్చుంటూ పక్కకు జరిగాడు. రాధ మనసు చిన్నబోయింది. మంచం మించి లేస్తూ అడిగింది, ఎంతసేపు అయింది వచ్చి? రమ ఎలా ఉంది? రమ ఎలా ఉంటుంది? రమ రమలాగే ఉంటుంది. అది వెటకారమో వేళాకోళమో తెలియలేదు. రాధ ఆ విషయం అంత పట్టించుకోకుండా అడిగింది. రమ నా గురించి ఏమంది? ఎప్పుడు వస్తానంది? రమ నీ గురించి నా దగ్గర ఏం చెప్తుంది? ఎందుకు చెప్తుంది? రమ అంత తెలివి తక్కువది కాదు. రాధని శల్యపరీక్ష చేస్తున్నట్టు చూస్తూ అన్నాడు. ఎందుకు చెప్పడం ఏమిటి? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మాటలు అర్థం కాకపోతే పర్వాలేదు, మనుషులు అర్థం కాకపోతేనే ప్రమాదం. రాధ అతని మాటలకి, సూదుల్లా గొచ్చుకునే ఆ చూపులకి బాధపడినా పైకి ఏమీ అనలేదు. అతని ప్రవర్తనలో హఠాత్తుగా ఈ మార్పుకి రాధ మనసు చాలా బాధపడినా ఓర్చుకుంటుంది. అసలు కారణం ఇది అని తెలియకుండా తను ఏం చేయలేదు. శర్మిల తటస్థపడి ఆ బాధతో అతను ఈ విధంగా ప్రవర్తిస్తే తను అతన్ని ఓదారుస్తుంది, సహనం పడుతుంది. కానీ ఈ మధ్య కారణం అది కాదేమోననిపిస్తుంది. 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజులు రాధ అతన్ని ఏమీ అడగలేదు. ఈ 4 రోజులు ఎంతగానో ఆలోచించింది. అతని మాటలు, చూపులు బాధతో విరక్తితో కూడుకున్నవిలా లేవు. మాటలు దెప్పుతున్నట్టు ఉంటే, చూపులు చీల్చి చెండాడినట్లుగా ఉంటున్నాయి. అది వరకు తను ఎంత పనిలో ఉన్నా అతనితో కాఫీ తాగాల్సిందే. ఇప్పుడు తను ఇచ్చిన కాఫీ అతను మిషన్లా తాగుతున్నాడు. నాది కళాహృదయం కాదు, నాది ప్రేమించే హృదయం. నువ్వు చేయవలసిందల్లా నా కళ్ళల్లోకి చూస్తూ నా కళ్ళ ఎదురుగా ఉండటమే అన్న మనిషి ఇప్పుడు తన నీడని కూడా భరించలేనట్లు తనని చూస్తూని ముఖం తిప్పుకుంటున్నాడు. ఈ తిరస్కారాన్ని రాధ భరించలేకుండా ఉంది. ఈ ఇద్దరి ఎడబాటు ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు. శేషమ్మకి మాత్రం పండగలా ఉంది. రాధ ఇంట్లో లేనప్పుడు మధుకి కాఫీ పలహారాలు మృదుల చేత పంపిస్తుంది. తిండి, సినిమా పిచ్చి తప్ప ఖచ్చితమైన అభిప్రాయాలు లేని మృదుల తల్లి చెప్పినట్టు గంగిరెద్దులా తల ఊపి చేసేది. పిచ్చి ముఖమా, నీకు అన్నీ చెప్పాలి అని కసురుకుంది. ఏమిటమ్మా అమాయకంగా అడిగింది. బావ నువ్వంటే ఇష్టపడుతున్నాడే. రాధ మంచిది కాదని తెలిసిపోయిందిగా. నిన్ను చేసుకోనందుకు బాధపడుతున్నట్టున్నాడు. ఇప్పుడైనా బావకి నచ్చినట్టు మసులుకు హితబోధ చేసింది. రాధ నిజంగా మంచిది కాదమ్మా. లేకపోతే నేను అబద్ధం ఆడతానా? పిచ్చి తండ్రి ఎంత బాధపడుతున్నాడు. వాణ్ణి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతే. మొదట నిన్ను చేసుకోనందుకు బాధపడుతున్నాడు. ఇంకా బావని బాధ పెట్టకూడదు. సరే అంది మృదుల. మధుతో తనకి కాబోయే పెళ్లి గురించి కలలు కంటుంది.
రాధ తల్లి పోయినప్పటి నుండి మృదులని చదువు విషయం అడగటం లేదు. అయినా మృదుల ఎప్పుడు అడుగుతుందోనన్న భయంతో అప్పుడప్పుడు పుస్తకాలు దుమ్ము దులుపుతుండేది. తల్లి ఈ విషయం చెప్పాక నెత్తిమీద పెద్ద బరువు తీరినట్టుగా అయింది. రాధ మధు చెట్టాపట్టాలేసుకున్నట్టుగా తిరిగిన రోజులు తలుచుకొని ఇక బావ తనతో అలా తిరుగుతాడన్నమాట అనుకుని మధుతో స్కూటర్ వెనకాల కూర్చున్నట్టుగా ఊహించుకొని కలలు కంటోంది. మధు అమ్మ అని పిలిచేసరికి ఏమిటి బావా అంటూ ప్రత్యక్షమవుతుంది. వీళ్ళ ఎత్తులు ఏమాత్రం గ్రహించని మధు తనకి కాఫీ మంచినీళ్లు కావలసి వస్తే చెప్పేవాడు. ఇవేవీ రాధకు తెలియదు. ఆ రోజు ఆదివారం అయినా మధు హడావిడిగా డ్రెస్ అవుతున్నాడు, బయటికి వెళ్ళిపోదామని. అతను డ్రెస్ అయ్యే వరకు రాధ అతన్ని శ్రద్ధగా గమనిస్తూనే ఉంది. తను అక్కడ ఉన్నప్పుడు అతను అశాంతిగా మసలటం కూడా గ్రహించింది. అతను డ్రెస్ అయి తలదువ్వుకుంటుంటే అడిగేసింది, మీతో మాట్లాడాలి. మీకిప్పుడు అర్జెంటు పనేం లేదుగా? నాకు వినే ఓపిక లేదు. నాకు అర్జెంటు పనే ఉంది. అతను దువ్వెన బ్రష్కి పెట్టేశాడు. మిమ్మల్ని నా మాటలతో విసిగించను. మీరిలా ముభావంగా ఎందుకుంటున్నారో చెప్పండి. నా మీద కోపం ఎందుకో చెప్పండి. నాకు ఎవరి మీద కోపం రాదు. కోపం వస్తే నా మీద నాకే వస్తుంది. మీ మీద మీకు కోపం ఎందుకు? అతను అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంటున్నాడని, సంగతి ఏమిటో తెలుసుకు తీరాలని అడిగింది. ఓడిపోయినందుకు. జీవితంలో ఓటమి గెలుపులను సమంగా జీర్ణించుకోవాలి. ఓడిపోయినందుకు కృంగిపోకూడదు. గెలిచినప్పుడు ఆనందంతో ఎగిరిపడకూడదని మీకు మాత్రం తెలియదా? మృదువుగా అంది. ఎంత నంగనాచి, ఎంత చమత్కారంగా ఏమీ తెలియని శుద్ధ అమాయకురాల్లా మాట్లాడుతోంది. అతని దవడ ఎముక కిందికి మీదికి కదిలింది. ఎంతో తెలుసనుకున్నాను, ఏమీ తెలుసుకోలేకపోయానని. ఓడిపోయానని ఇప్పటికి తెలుసుకున్నాను. నేను ఎవరి దారికి అడ్డు రాదలుచుకోలేదు. అలాగే నా దారికి ఎవరు అడ్డుపడినా భరించే శక్తి, సహనం నాకు లేవు. అతను తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పి వెళ్ళబోయాడు. అంటే రాధ చప్పున అతని చేయి పట్టుకుంది. కారణం ఏమిటో చెప్పండి. మనం చిన్నపిల్లలంకాం, చదువుకున్న వాళ్ళం కూడా. ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడుకునే ధైర్యం, నిజాయితీగా మాట్లాడుకునే సంస్కారం మనకున్నాయి. నిజాయితీ, సంస్కారం అతను హేళనగా అన్నాడు. రాధ చేయి విదిరించి కొట్టినట్టు విడిపించుకున్నాడు. అవును, నిజాయితీగానే మాట్లాడుకుందాం, సంస్కారంగానే ప్రవర్తిద్దాం. అతని కళ్ళల్లోకి నిర్భయంగా చూస్తూ అంది. ఆ ధైర్యం చూస్తే మధుకి అరికాలి మంట నెత్తికెక్కినట్లుంది. ఎంత ధైర్యం! తనకి కోపం వచ్చిందన్న భయమే లేదు. అతను పళ్ళ బిగువున కోపంగా అన్నాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. ఇంతవరకు సంస్కారంగానే ప్రవర్తించాను. నా సహనాన్ని పరీక్షించొద్దు అనేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అంటే రాధ బొమ్మల అలాగే నిలబడిపోయింది. తన నీడనే మధు భరించలేనప్పుడు అక్కడ ఉండడానికి రాధకి చాలా సిగ్గుగా, ప్రాణం మీదకొచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ అత్తగారి, మామగారి ఆదరణ, అభిమానం, అపారమైన వారి వాత్సల్యం రాధని కట్టిపడేశాయి. తను ఈ ఇంటి కోడలైనప్పటి నుండి మా ఇంటి మహాలక్ష్మి అంటూ వారు పొంగిపోవటం ఎన్నోసార్లు వింది. తను ఈ ఇంట్లోంచి అడుగు బయటికి వేసిందంటే ఈ ఇంటి పరువు కూడా గడప దాటినట్టే. తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఆ దంపతులని తను క్షోభ పెట్టలేదు. పోనీ ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆ క్షణం నుండి అన్నిటిలోనూ తను భాగం పంచుకోవాలి, తప్పదు. ఎవరైనా నా జీవితం నా ఒక్కరిదే అనుకోవటం చాలా తప్పు. అసలు ఎవరి జీవితం వారిది కాదు. వారి నమ్మిన వారిది, నమ్ముకున్న వారిది, వారి మీద ఆధారపడిన వారిది, వారిని ప్రేమించిన వారిది కూడా. అందుకే తన మీద తనకి పూర్తి హక్కు లేదు. తను వెళ్ళిపోతే ఆ నింద తన ఒక్కదానితో మాసిపోదు. ఆ ప్రభావం ఆ ఇంటి మీద, ఇంట్లో వ్యక్తుల మీద కూడా పడుతుంది. ఇలా అనుకున్న రాధ తన బాధని గరళంలా మింగి తన పని తాను చూసుకోసాగింది. రాధ ఉదయం వెళ్ళి తిరిగి రాత్రే వస్తుంది. అత్తగారు అడిగితే చదువుకుంటున్నానని, ఫ్రెండ్స్ తను డిస్కస్ చేసుకుంటామని, పరీక్షలయ్యే వరకు మధ్యాహ్నాలు రాలేనని చెప్పింది. రాధ మీదే కాకుండా రాధ మాటల మీద కూడా అంత నమ్మకం, విశ్వాసం విశాలాక్షికి. ఎటువంటి ప్రత్యేకత లేకుండా 3 నెలలు గడిచిపోయాయి. రాధ యాంత్రికంగా మసులుతోంది. రాధకి ఇది కారణమని తెలుసుకోలేకపోయింది. ఆ రోజు ఉత్సాహంగా ప్రయాణం పెట్టుకున్నాం. అమ్మకి సుస్థి చేయటం వల్ల తను ఆగిపోయింది.
అతను నిరుత్సాహంగా అయిష్టంగా వెళ్ళాడు. తిరిగి కోపంగా విసుగ్గా వచ్చాడు. తన నీడని భరించలేకపోతున్నాడు. అతని మనసులోని బాధ ఏమిటి? తను ఎలా తెలుసుకోగలదు? అది తను ఊరు రాలేదన్న కోపం అనుకుంది. తర్వాత షర్మిల కనిపించిందేమో అనుకుంది. షర్మిల కనిపిస్తే తన మీద కోపం ఎందుకు? ఒక్కొక్కసారి తిక్క ఒక్కోలా ఉంటుంది. ఇతని తిక్క, నిరుత్సాహం ఈ విధంగా ఉంటాయేమో. అతని సరదాని చంపకూడదని, అతన్ని నిరుత్సాహపరచకూడదని తను కొన్ని అలవాట్లు అతని ఆనందం కోసం చేసుకుంది. చివరికి ఏమైంది? తను నిజంగా తొందరపడిందా? ఆఖరి రోజుల్లో తల్లి సంతృప్తిగా మసిలిన రోజులు గుర్తుకొచ్చాయి. చేసిన దానికి తను బాధపడదు, పశ్చాత్తాపడకూడదు. ఇలా చేశానేమిటి అని వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనుకున్న రాధ మామూలుగా ఎప్పటిలా మసలసాగింది. రమని తీసుకురావడానికి సూర్యనారాయణ గారు, విశాలాక్షి వెళ్లారు. రాధ వంట చేయబోతే శేషమ్మ అడ్డం పడిపోయింది. నేను ఉండగా నువ్వు చేయటం ఏమిటి రాధా? చేసి చేసి వస్తావు. సహాయంగా మృదుల ఉందిగా, నువ్వెళ్ళమ్మా అంది. శేషమ్మ కోపం భరించటం ఎంత కష్టమో ప్రేమ భరించటం కూడా అంతే కష్టం. ఆ అభిమానం వెగటుగా అనిపిస్తుంది. రాధ గదిలోకి వచ్చి గది సర్దసాగింది. రాధ గది అంతా సర్ది కిందికి వచ్చేసరికి గొంతు వినపడింది. మెట్లు దిగి హాల్లోకొచ్చేసరికి మధు సోఫాలో కూర్చున్నాడు. మృదుల 2 చేతులు 2 మోకాళ్ల మీద ఆంచుకుని అతని మీదకి వాలిపోతున్నట్టుగా వంగుంది. రాధని వాళ్ళిద్దరూ చూడలేదు. అతని ఒడిలో పుస్తకం ఉంది. పుస్తకం మీద చూపుడు వేలు జరుగుతూ ఏదో అంటూ తల ఎత్తాడు. గుమ్మంలో తమనే చూస్తున్న రాధ కనపడింది. ఏదో చెప్పబోయి గుమ్మం వైపే మధు చూడటంతో మృదుల తల తిప్పి చూసింది. గుమ్మంలో రాధ కనపడటంతో కంగారుగా పక్కకి జరగబోయింది. అతనికి రాధని అలా చూడగానే తిక్కలాంటిది కలిగింది. జరగబోతున్న మృదులని రెక్కపట్టుకొని ఆపేస్తూ, మొద్దు, ఇటు శ్రద్ధగా విను అన్నాడు. అతనలా రెక్కపట్టుకొని తన వైపు తిప్పుకోవటంలో మృదుల తూలి అతని మీదకు పడిపోయింది. అతను రాధని క్రీగంట చూశాడు. రాధని గుమ్మంలో చూడగానే మృదుల కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. ఉండు బావా, వదులు అంటూ చేయి విడిపించుకోబోయింది. ఏం, ఇంతవరకు బాగానే చెప్పించుకున్నావుగా? అతను అదోలా నవ్వాడు. రాధ గిర్రున తిరిగి వచ్చేసింది. తన మీద కోపము మరింతెక్కువ అయితే మాత్రం అంత సంస్కారహీనంగా లేకిగా ప్రవర్తించటమా? రాధకి అతని ప్రవర్తన ఎబ్బెట్టుగా జుగుప్సగా అనిపించింది. రాధ అలా వెళ్ళిపోగానే మధు మృదులని తోసేసినట్టు జరిపి పుస్తకం పక్కన పడేసి వీధిలోకి వెళ్ళిపోయాడు. అతను అలా చేసిన చర్యకి ఓ కారణం అంటూ ఏం లేదు. రాధ అలా చూస్తూ నిలబడింది. ఏదో ఒకటి చేయాలి, రాధని రెచ్చగొట్టేలా. కానీ రాధ రెచ్చిపోలేదు, మౌనంగా వెళ్ళిపోయింది. మధుకి చాలా తిక్కగా అనిపించింది. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. స్కూటర్ వెళ్ళున్న చప్పుడయ్యాక రాధ బయటికొచ్చింది. రాధ, కాఫీ ఇవ్వనా? శేషమ్మ ఎంతో అభిమానంగా అడిగింది. కావాలంటే నేను కలుపుకొని తాగుతాలేండి అంటూనే మృదుల కోసం చూసింది. మృదుల భయపడిపోయి గదిలో కూర్చుంది. మృదులకి మేనమామలంటే ఎంత భయమో రాధ అంటే అంత భయం ఉంది. ఈ సంగతి తెలియని శేషమ్మ పని చూసుకుంటుంది. రాధ దొడ్లోకి వెళ్ళింది. ఎంతోసేపు గదిలో కూర్చోలేక మృదుల మెల్లగా గదిలోంచి బయటికి వచ్చింది. అటూ ఇటూ చూస్తూ దొడ్లోకి వచ్చింది. అక్కడ రాధని చూడగానే టక్కున ఆగిపోయింది. చప్పున వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మృదుల, రాధ మృదువుగానే పిలిచింది. మృదులకి వెనక్కి తిరిగి చూడటానికి భయం వేసింది. ఏమిటక్క అంది. రాధ మృదుల దగ్గరకు వచ్చి మృదుల భుజం మీద చేయి వేసింది. మృదుల ఉలిక్కిపడింది. రాధ ఏం అడుగుతుందోనని కంగారు పడిపోయింది. పాఠాలన్నీ వచ్చేశాయా? మృదుల ముఖం తన వైపు తిప్పుకుంటూ అడిగింది. కొద్దిగా వచ్చాయి. మృదుల భయపడుతుందని గ్రహించింది. నీ పుస్తకాలు తీసుకురా. మృదుల తప్పదురా భగవంతుడా అని వెళ్ళి పుస్తకాలు తీసుకొచ్చింది. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. రాధ పుస్తకాలు తిరిగేస్తూ ఎంతవరకు నేర్చుకున్నావు అని అడిగింది. మృదుల ఏదీ నేర్చుకోలేదు. వచ్చింది కూడా దాదాపు మర్చిపోయింది. తల్లి హితబోధలతో గాలి మేడలు కడుతూ పాఠాలు చదవలేదు. ఇక్కడ 2 పేజీలు పోయాయి. తర్వాత కథ కంటిన్యూ చేద్దాం. లేదు నాన్న, రాధకి భయభక్తులు నేర్పుతున్నాను. రమ నవ్వింది.
మీరు వదిన ఆడపడుచుల్లా లేరమ్మా, నిజంగా స్నేహితుల్లాగే ఉన్నారు సంతోషంగా అన్నారు. ఆ మాటకి శేషమ్మ వెనక్కి తప్పుకుంది. మేము ఎప్పటికీ స్నేహితులమే నాన్న, గర్వంగా అంది. అలాగే ఉండండమ్మా, ఆయన సంతోషంగా అన్నారు. రమ వచ్చి వారం రోజులైంది. రాధ చాలా జాగ్రత్తగా, రమకి ఏమాత్రం అనుమానం రాకుండా మసులుకుంటుంది. మధు ప్రత్యేకించి రాధతో మాట్లాడకపోయినా ఎవరైనా ఎదురుగా ఉన్నప్పుడు రాధ ఏది ఇచ్చినా మామూలుగా తీసుకుంటాడు. అడిగిన దానికి జవాబిస్తాడు. ఇప్పుడు రమకి అనుమానం కలగకూడదని రాధ రమ ఎదురుగా ఎప్పట్లాగని మాట్లాడుతుంది. మధుకు కోపం వచ్చినా తానే నా తెలివైంది, నేను అంతకన్నా తెలివైన వాణ్ణి అన్నట్లు విసుక్కోకుండా జవాబిస్తాడు. వాళ్ళిద్దరూ ఎంత బాగా నటించినా రమకి ఏదో లోపంగా కనిపించింది. మధులో వెనుకటి ఉత్సాహం లోపించిందనిపించింది. రాధని కోరి చేసుకున్నాడు. ఎంతో హుషారుగా ఆనందంగా ఉంటాడనుకుంది. ఎన్నో బాధలు కాచి వడపోసిన వాడిలా నిస్సారంగా కనిపించాడు. వెనకటి కన్నా రాధే మారినట్టు అనిపిస్తుంది అనుకుంది. రాధని అడిగింది. రాధ, అన్నయ్య అలా ఉన్నాడేం అని. మీ అన్నయ్యనే అడుగు. ఏం, మీ అన్నయ్యకి నీకు మాటలు లేవా అని అడిగింది. అంటే మా అన్నయ్య గురించి నీకు తెలియదన్నమాట. మీ అన్నయ్య గురించి నీకన్నా ఎక్కువ మాత్రం నాకు తెలియదు. ఏమో, నువ్వు ఏదో అని ఉంటావు. అదేమిటని అయినా అడిగి తెలుసుకో. నువ్వు బాగా మాటలు నేర్చావు. మధు ఒంటరిగా ఉన్నప్పుడు రమ అడిగింది. ఏమన్నయ్య, నేను రావటం నీకు ఇష్టం లేదా? అదే మాట రమ, మధు నొచ్చుకున్నట్టుగా అన్నాడు. నేను వచ్చాక 10 నిమిషాలైనా నాతో మాట్లాడావా? నిష్ఠూరంగా అడిగింది. అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను, అతను తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అన్నాడు. మీ స్నేహితులిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. మీకు అంతరాయం కలిగించడం ఎందుకని? నిన్ను మధ్యలో రావద్దని లేదుగా. మధు మాట మార్చేసి వేరే విషయాలు మాట్లాడసాగాడు. అన్నగారిని రమ చాలా శ్రద్ధగా గమనించసాగింది. మధు తనంతట తాను రాధని పిలవటం కానీ రాధతో మాట్లాడడం కానీ రమ చూడలేదు. రాధని శ్రద్ధగా గమనిస్తే రాధలో ఏ మార్పు కనపడలేదు. జీవితంలో రాజీ పడిపోయినట్టే కనపడుతుంది. కోరి చేసుకున్నాడే గాని సంతోషంగా ఉండలేకపోతున్నాడా? లేక ఇంకేమైనా మనస్పర్ధలు వచ్చాయా? మనస్పర్ధలే వస్తే రాధ అంత హుషారుగా ఎందుకు తిరుగుతుంది? అందులో దెబ్బతిన్న హృదయం. అన్నయ్య తిరస్కరిస్తే రాధ అంత కులాసాగా ఎలా ఉండగలదు? ఎంత ఆలోచించినా రమకి సంగతి అర్థం కావడం లేదు. ఒకసారి తల్లిని అడిగింది. అన్నయ్య రాధ ఎక్కడికి వెళ్ళరా? మొదట్లో రోజు ఎక్కడికో అక్కడికి వెళ్ళేవారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళటం లేదు. ఏం అలా అడుగుతున్నావు? ఏం లేదు, కొత్త దంపతులు కదా, ఎక్కడికి వెళ్ళరేమిటిని. మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఎందుకుంటుంది? బయటికి వెళ్ళే ఉత్సాహం లేకపోవచ్చు. ఇంట్లో సరదాగా మాట్లాడుకోవడానికి రాధని ఒప్పించి రాధకి తను అన్యాయం చేయలేదు కదా అని రమ చాలా బాధపడసాగింది. ఎంత తరచి చూసినా రాధలో బాధ దిగులు ఉన్నట్లు కనిపించకపోవటంతో ధైర్యంగా అనిపించింది. రమ వచ్చాక రాధకి మనసు కొంచెం తేలికపడ్డట్టుగా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు రమతో ఏవో కబుర్లు చెప్తుంది. అలా కబుర్లు చెప్పటంతో తన బాధని మర్చిపోతుంది. రాధ ఇంటికి వచ్చేసరికి విశాలాక్షి ఆదుర్దాగా ఎదురు వచ్చింది. రాధ అని ఆగిపోయింది. అంతకన్నా అడగటానికి భయం వేసింది. మగపిల్లాడు, మీరు తయారవ్వండి నవ్వుతూ చెప్పింది రాధ. చాలా రోజుల తర్వాత మధు రాధని స్కూటర్ మీద తీసుకొచ్చాడు. చాలా అలసిపోయిన రాధ ఏ పట్టింపులు పెట్టుకోకుండా అతని స్కూటర్ తీసి కూర్చోమనగానే కూర్చుంది. రమకి కాన్పు చాలా కష్టమైంది. అందరూ చాలా కంగారు పడ్డారు. విశాలాక్షి అక్కడ ఏడుస్తూ కూర్చుంటే రాధ ఇంటికి పంపేసింది. సూర్యనారాయణ గారు పైకి గంభీరంగా కనపడిన ఆయన ప్రాణాలు ఉగ్గబట్టుకున్నట్టు కనపడ్డారు. మధు మనసులో లేదు. రమ ఇలా చేసింది అన్న కోపంతో రమతో మాట్లాడడమే తగ్గించేశాడు. కారణం తెలియకపోయినా తను ఎందుకో మాట్లాడడం లేదని రమ గ్రహించేసింది, అడిగేసింది కూడా. మధు తన చర్యకి చాలా నొచ్చుకున్నాడు. అతను క్రితం రోజు నుండి ఏమీ తీసుకోలేదు. రాత్రి నిద్రలేదు కనుక కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. 2 రోజుల నుండి రాధ ఎంత శ్రమ పడిందో అతను చూస్తూనే ఉన్నాడు. 2 రాత్రులు రాధకి నిద్ర లేదు. బాగా నలిగిపోయింది. తల్లి తండ్రి రాధ గురించి బాధపడటం, మెచ్చుకోవటం అతను విన్నాడు. ఈ పూట రాధ శుభవార్త చెప్పినప్పుడు
పలకరించాలనిపించిన అభిమానం అడ్డు వచ్చింది. తను స్కూటర్ తీసుకొచ్చి కూర్చోమనగాని రాధ కూర్చునేసరికి సంతోషంగానే అనిపించింది. కానీ ఇద్దరూ మాట్లాడుకోలేదు. రాధ ఈ మధ్య అతను ఎందుకు అలా ఉంటున్నాడు అని ఆలోచించటం మానేసింది. అతనికి ఏదైనా బాధ ఉంటే తనతో చెప్పాలి. తను అర్థం చేసుకుంటుంది. తనను పరాయిదానిలో చూస్తూ తన నీడని కూడా భరించలేని వాడిలా అలా దూరంగా ఉంటుంటే తనేం చేస్తుంది? తన తప్పేమిటి అన్న నిర్లిప్త భావానికి వచ్చేసింది. ఇంత చల్లని వార్త చెప్పావు తల్లి అంది తేలికపడిన మనసుతో. ఆవిడ వంటగదిలోకి వెళ్ళి కొడుక్కి కోడలికి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడ రాధకి కాఫీ ఇస్తూ అడిగింది, రాధ, కాస్త ఉప్మా చేస్తాను, ఈలోపు నువ్వు స్నానం చేసిరా. ఇప్పుడేం వద్దండి, అయినా టైం కూడా లేదు, మీరు ముందు తయారవ్వండి అంది. ఎంత? 10 నిమిషాల్లో చేస్తాను. ముఖం చూసుకో ఎలా పీక్కుపోయిందో. నేనక్కడ ఏదైనా తెప్పించుకుంటారేంటి? మీరు వచ్చాక మామయ్య గారు ఇంటికొస్తానన్నారు. ఆయన కాఫీ కూడా తీసుకోలేదు. అత్తగారిని తీసుకుని రాధ వెళ్ళిపోయింది. మధు ఇంట్లోనే ఉన్నాడు. రమ వచ్చినప్పటి నుండి శేషం మాటలు అసలు సాగటం లేదు. రాధ కేకలేసినప్పటి నుండి మృదుల చాలా భయపడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శేషమ్మ, మృదుల, బావకి కాఫీ కావాలేమో అడుగు అంది. కావాలంటే నువ్వు వెళ్ళి అడుగు, మృదుల విసుగ్గా అంది. అదేమిటే? ఆ విసుగ్కి ఆవిడ తెల్లబోయింది. అదంతే, నువ్వు వెళ్ళి అడిగితే ఎంతో, నేను వెళ్ళి అడిగినా అంతే. నువ్వు వెళ్ళి అడుగు కస్సుమంది. ఏం మాటలే అవి? ఆవిడ బాధపడింది. అనిపించే మాటలు మాట్లాడకు, నాకు చెప్పకు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపుకి ఆవిడ తెల్లబోయి చూసింది. దీనికేదో పట్టింది అనుకుంది. మృదులలో చాలా మార్పు వచ్చింది. ఆ రోజు రాధ మందలించి వదిలేయలేదు. మృదులని ఓ కంట కనిపెడుతూనే ఉంది. మృదులని కూర్చోబెట్టి తెలుసో తెలియకో ఆడది ఓ తప్పు చేస్తే అది జీవితాంతం ఎలా వెంటాడి మనిషిని పీల్చి పిప్పి చేస్తుందో కొన్ని ఉదాహరణలు చెప్పింది. చదువుకుంటే లాభం ఏమిటో, ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవచ్చునో కూడా చెప్పింది. నాకు చదువు రాదు అనుకుంటున్నావు. ఎందుకు రాదు? చదివి తీరాలి అంటే వచ్చేస్తుంది. అది వరకు సినిమాలు చూడకపోతే నీకు తోచేదా? మామయ్య గారు సినిమాకి వెళితే కాళ్ళు వెరగొడతానన్నప్పటి నుండి సినిమాకి వెళ్ళకపోయినా నీకేం అనిపించటం ఉందా? ఏదైనా అలవాటు చేసుకోవటంలో ఉంది అంటూ వారం రోజులు ఊపిరాడకుండా చేసింది. దాంతో మృదుల మొదట హడిలిపోయింది. క్రమేపీ ఆలోచించటం నేర్చుకుంది. మృదుల్లో మార్పు గమనించిన రాధ మృదులకి అర్థమయ్యేలా అన్నీ చెప్పసాగింది. మధ్యలో జీవితం గురించి చెప్పేది. ఎంతో మూర్ఖురాలనుకున్న మృదులలో త్వరలోనే చాలా మార్పు వచ్చింది. ఆ రోజు అలా జరగని క్రితం తాను మృదుల గురించి అసలు శ్రద్ధ తీసుకోలేదని రాధ బాధపడింది. మొదటి నుండి శ్రద్ధగా చెప్తే మృదుల మారేది. మధు దగ్గర ఆ విధంగా ప్రవర్తించటంతో తను కోపంగా హెచ్చరించటం, ఆ తర్వాత శ్రద్ధగా గమనించటం, వార్నింగ్ ఇవ్వటం, హితబోధలు చేయటం జరిగింది. మృదులంటే రాధకి అదివరకటి కంటే ఇంకా అభిమానం, శ్రద్ధ పెరిగాయి. పరీక్షకి ధైర్యంగా ప్రిపేర్ అయ్యేలా చేసింది. మృదుల ఇప్పుడు రాధ తర్వాతనే ఎవరినైనా గౌరవిస్తుంది. ఆలోచించటం నేర్చుకున్నాక ఇప్పుడు అందరి మధ్యకి రావటానికి మొహమాట పడుతుంది. అది వరకటి రోజులు తలుచుకోవడానికి తనకే సిగ్గుగా ఉంది. ఇంకా వాళ్ళంతా ఏమనుకుంటారోనని భయం. వారం రోజులు గడిచిపోయాయి. రమకి కుట్లు విప్పారు. ఇప్పుడు తేలిగ్గానే ఉంది. ఇంకా ఇంటికి తీసుకురాలేదు. మదిలో ఎలా చల్లారిందో కోపం చల్లారింది. రాధని చూస్తుంటే సాటి మనిషి మీదుండే అభిమానం, జాలి లాంటివి కలిగాయే గాని అది వరకటి ప్రేమ మాత్రం కలగటం లేదు. ఈ 10 రోజులుగా రాధకి ఊపిరాడనట్లుగా ఉంది. మధులో మార్పు గమనించింది. అది తన చెల్లెలి కోసం, ఈ ఇంటి కోసం తను పడిన శ్రమకి సానుభూతి అనుకుంది. నిజంగా మధులో కోపం చల్లారటానికి కారణం అదే. ఊపిరాడనట్లుగా రాధ తిరుగుతుంటే అతనికి జాలి లాంటిదే కలిగింది. రాధాకృష్ణుల చరిత్ర అబద్ధం అయిపోతే ఎంత బాగుండును అనుకున్నాడు. మధు ఆ సంగతే తెలియనప్పుడు జీవితం ఎంత ఆనందంగా జరిగింది. తనకైతే పునర్జన్మనెత్తినట్లే అనిపించింది. మధ్యలో ఈ కృష్ణ ప్రసక్తి అపశృతిలా వచ్చింది. అతను బాధగా నుదురు రాసుకున్నాడు. వెయిటర్ తీసుకొచ్చిన కాఫీ నిదానంగా తాగాడు. తర్వాత ప్యాంటు జేబుల్లో చేతులుంచుకొని తల వంచుకొని గబగబా బయటికి వస్తున్నవాడల్లా
హలో అన్న పలకరింపుకి, ఆ స్వరానికి ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు. చిరునవ్వుతో కృష్ణ నిలబడి ఉన్నాడు. కృష్ణ. ఆ పేరు తలుచుకోవడానికి అతనికి గంగ బెర్రులెత్తునట్టుగా ఉంటుంది. ఇక ఎదురుగా కనిపిస్తే పీక నొక్కి పారేయాలన్నంత ఆవేశం కలుగుతుంది. కానీ సభ్యత అనే పదం కొన్ని సమయాల్లో ఎంతో మేలు చేస్తుంది. ఆవేశపడి ముందు కురికితే మనిషిని పట్టి వెనక్కి లాగుతుంది. ఆవేశపడిన ఆ లక్షణాలు అలా దాటాయంటే మనిషిలో కొంచెమైనా వివేకంతో కూడిన జ్ఞానం మేలుకుంటుంది. ఈ మనిషిని అనే హక్కు మనకేముంది అనే ఆలోచన కలుగుతుంది. అలా ఆ ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. మధు చదువుకున్నవాడు, కాస్తో కూస్తో సంస్కారం ఉన్నవాడు. కృష్ణని చూడగానే గుండెల్లో కెరటంలా మంటలాంటిది లేచిన సభ్యత కోసం హలో అన్నాడు చిరునవ్వు పులుముకుంటూ. ఆనంద్ వచ్చాడా? రమగారు ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆనంద్ 4 రోజుల్లో వస్తాడు. రమ బాబు కులాసాగానే ఉన్నారు. కృష్ణలో మాట్లాడుతూనే మధు ఆలోచిస్తున్నాడు. కృష్ణని ఇంటికి తీసుకువెళితే, రాధా కృష్ణ ఒకరినొకరు ఎదురుపడితే, అప్పుడు ఎవరిని మోసం చేశారో తెలిసిపోతుందిగా. ఎవరిని ఎవరు మోసం చేస్తే తనకేమిటి? అయినా వీళ్ళని ఎందుకు వదలాలి? తేల్చుకొని మాత్రం తనేం చేస్తాడు? ఏం చేయాలి? ఆలోచనతో అతని తల పగిలిపోతుంది. రమగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? నేను ఆనంద్ వచ్చాక కలుస్తానని చెప్పండి. కృష్ణ అంటున్నాడు. మధు తేరుకున్నాడు. ఇప్పుడు కృష్ణ రమ దగ్గరికి రాకపోవటమే మంచిది. కృష్ణను చూస్తే రాధని కలవకుండా చేస్తుంది. ఈ సంగతి బయటికి రాకుండా చేస్తుంది. ఆ సంగతేదో తనే తేల్చుకోవాలి అనుకున్నాడు. ఏమిటి తేల్చుకోవటమో తేల్చుకొని ఏం లాభమో అతనికే తెలియదు. ఆనంద్ లేకపోతే మా ఇంటికి రాకూడదా? ఆనంద్ వచ్చేసరికి రమ కూడా ఇంటికి వచ్చేస్తుంది. మీరు నాతో మా ఇంటికి రావాలి అని పట్టుబట్టాడు. కృష్ణ వారం 10 రోజుల్లో మళ్ళీ వస్తాను, అప్పుడు వస్తానన్నా మధు వదిలిపెట్టలేదు. మధు కృష్ణ ఇంటికొచ్చేసరికి సూర్యనారాయణ గారు శేషమ్మ హాల్లో కూర్చొని ఉన్నారు. కూతురు తన ప్లాన్ ప్రకారం చేయకపోవడమే కాకుండా తనని అడుగడుగునా విమర్శించడంతో ఆ శేషమ్మ లేనిపోని వినయం తెచ్చుకొని మసులుతోంది. 4 రోజులకు ఒకసారైనా మృదుల పెళ్లి సంబంధం గురించి ఎత్తుతోంది. మృదుల ప్రవర్తనలో మార్పైనా గ్రహించారు. ఈ హడావుడి తగ్గాక మంచి సంబంధం చూడాలని అనుకుంటున్నారు. మధు కృష్ణ రాగానే శేషమ్మ మాటలాపేసింది. కృష్ణ దారిలో చెప్పాడు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించాల్సి వస్తుందేమోనని. కృష్ణని ఆనంద్ ఫ్రెండ్గా తండ్రికి పరిచయం చేశాడు. రాధా కృష్ణ ఒకరినొకరు ఎదురుపడినప్పుడు తను ఒక్కడే ఉండి గమనించాలనుకున్నాడు. వచ్చేటప్పటికే హాల్లో తండ్రి ఉన్నాడు. తండ్రికి పరిచయం చేసి కృష్ణని తన గదిలోకి తీసుకెళ్దామనుకున్నాడు. కానీ సూర్యనారాయణ గారు ఆనంద్కి ఇచ్చినంత గౌరవం ఇచ్చి కృష్ణని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మధు శేషమ్మ కేసి చూశాడు. శేషమ్మ కృష్ణని శ్రద్ధగా చూస్తుంది. కుర్రాడు ఒడ్డు పొడుగు బాగున్నాడు, దర్జాగా ఉన్నాడు. పెళ్ళయిందో లేదు, పెళ్ళి అవ్వకపోతే ఆనంద్ కాళ్ళు పట్టుకునైనా అంటూ ఆలోచిస్తుంది. అశ్రద్ధగా చూడటం మధు ఇంకోలా అర్థం చేసుకున్నాడు. రాధ ఆ సమయంలో ఇంట్లోనే ఉంటుంది. రాధనే కాఫీ తీసుకొని రమ్మని చెప్పాలని మధు లోపలికి వచ్చాడు. మృదుల రాధ ఫ్రెండ్ కబురు చేస్తే వెళ్ళిందని చెప్పింది. మధుకి చాలా నిరుత్సాహంగా అనిపించింది. మృదులకి కాఫీ పెట్టమని చెప్పి హాల్లోకి వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే రాధ లోపలికి వస్తుంది. మధు ఆగిపోయాడు. మధు గుండెలు ఎందుకో దడదడా కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జరగబోయే సంఘటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రాధ గడప దాటి లోపలికి వచ్చేసరికి మధు గబగబా 4 అడుగులు వేసి ముందుకొచ్చాడు. రాధ, వీరు ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ గారు అలా చెప్తూనే కళ్ళు తిప్పి కృష్ణకేసి చూస్తూ, నా భార్య రాధ గబగబా పరిచయం చేసి ఇద్దరినీ 1000 కళ్ళతో పరీక్షించసాగాడు. మళ్ళీ వెళ్ళాలని గబగబా హడావిడిగా వచ్చిన రాధ మధు పరిచయం చేయగానే చేతులు జోడిస్తూ ఇటు తిరిగిందల్లా అలాగే బిగుసుకుపోయింది. కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. జోడించబోతున్న చేతులు శక్తిని కోల్పోయి కిందికి జారిపోతుంటే ఎలాగో శక్తిని కూడదీసుకుంటూ యాంత్రికంగా చేతులు జోడించింది. పెదాలు కదిలాయే గాని శబ్దం బయటికి రాలేదు. మొదట దిమ్మరిపోయిన మనసు ఇప్పుడు దుఃఖంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉంది. రాధని ఇక్కడ చూసి కృష్ణ కూడా
చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కలవటం అంటూ ఉంటే ఒక గృహిణిగానే చూస్తానని అనుకున్నాడు. కాబట్టి కృష్ణ రాధ అంతా తల్లకిందులవ్వలేదు. రాధని చూడగానే యాంత్రికంగా లేచి నిలబడ్డాడు. ఇలాంటి విషయాలు గ్రహించడంలో సూక్ష్మగ్రాహి అయిన శేషమ్మ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూనే ప్రతిమల్లా బిగుసుకుపోవటంతో ఆవిడ అసలు సంగతి గ్రహించేసింది. చూశావా అన్నట్టు మధుకేసి చూసింది. కానీ మధు రాధని కృష్ణనే చూస్తున్నాడు. అతని అనుమానం తీరిపోయింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.